హాయ్ బ్రో. ఆయన సంక్రాంతి బరిలో డాకు మహారాజ్, గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్నాం. మూవీస్ అయితే వస్తున్నాయి థియేటర్లు సందడి చేయడానికి. ఎట్లా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? అంటే మొత్తం 3 సినిమాలు కూడా 3 సినారీస్ ఉన్నాయి. ఒకటేమో డాకు మహారాజ్, అదంతా కూడా మనం ట్రైలర్లో చూస్తే ఖచ్చితంగా ఒక రహస్యమైన ఒక వ్యక్తి, అంటే రాజు కాకపోయినప్పటికీ కూడా రాజులాగా ప్రవర్తించే క్యారెక్టరైజేషన్ అక్కడ కనబడుతుంది డాకు మహారాజ్లో. బాలయ్య గారు పవర్ఫుల్ లుక్స్ కానీ, ఆ గుర్రం మీద సీన్స్ కానీ అవన్నీ చూస్తుంటే చాలా మంచి క్యారెక్టరైజేషన్ కనబడుతుంది బాలయ్య గారు. ఆయన జోనర్ వేరు. ఇక సంక్రాంతికి వస్తున్నాం అనేది మొత్తం మన జోనర్. అది ఏంటంటే ఫ్యామిలీలో జరిగే రొటీన్ కామన్ థింగ్స్, కామన్ స్టోరీస్. ఎట్లా అంటే పిల్లానికి మొగుడికి మధ్య జరిగే కొన్ని చిలకా గోరింక ముచ్చట్లు ఎక్కువ ఉంటాయి. మామూలుగా కాదు, అది చింపేస్తుంది. గోదావరి గట్టు మీద రామచిలక అనే సాంగ్ పీక్స్లో ఉంది ఇప్పుడు. కాబట్టి నేను చెప్తున్నాను కదా, ఇదంతా కూడా ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీ. అర్థమవుతుందా మీకు? స్టోరీస్ అర్థం చేసుకోండి. డాకు మహారాజ్ సపరేట్ జోను, ఇదేమో ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీ. వెంకీ మామ అంటేనే ఫ్యామిలీ ఓరియంటెడ్ స్టోరీ తీస్తాడో, ఖచ్చితంగా ఏడిపించే సిచ్యువేషన్ వస్తే అందరం కూడా కళ్ళని నీళ్ళు పెట్టిస్తాడో, అందులో ఎటువంటి డౌట్ లేదు. సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది ఒక రంగా చెప్పాలంటే వెంకీ మామకి. బాలయ్యకైతే తొడలో మీసాలు కొట్టే బ్యాచ్ సపరేట్ ఉంది. ఇలాగే మన గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు చూసుకుంటే, రామ్ చరణ్ గారిది ఈ 2 సినిమాలను కూడా బీటౌట్ చేసే సత్తా ఉన్న సినిమా అవుద్దని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే శంకర్ గారు ఆల్రెడీ డిజాస్టర్తో చాలా లో ఫీల్లో ఉన్నాడు. అంటే ఏమైనా సరే నా మార్క్ ఈసారి ఈ సినిమాకి వేయాలి, గేమ్ చేంజర్ అనే సినిమాకి నా మార్క్ పడాలి అని ఒక కసిలో ఉన్నాడు. కాబట్టి ఖచ్చితంగా గేమ్ చేంజర్తో శంకర్ గారు మార్కు పడుతుంది. అలాగే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గారు గేమ్ కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి అప్డేట్ లో ఉన్నాడు, అప్డేట్ లో ఉంటున్నారు, ట్రెండింగ్ లో ఉంటున్నారు. ఈవెంట్స్ కి వెళ్ళా ఎక్కడైనా సరే. మొన్న అక్కడ అలా సాయి ధరమ్ తేజ్ ఈవెంట్ కూడా వెళ్ళినప్పుడు అసలు మామూలుగా లేదు. అసలు రామ్ చరణ్ రాకతోనే మొత్తం దద్దరిల్లింది మొత్తం. అలాగా ఏంటంటే ఆయనకి ఫేమ్ ఉంది ఆల్రెడీ, తెచ్చుకున్నాడో కష్టపడ్డాడో, తండ్రి ఏదో ఇచ్చాడు కదా అని ఏదో బద్ధకంగా చేసుకుంటే వెళ్ళా, చాలా కసితో చేశాడు. తండ్రి ఇచ్చిన దానికి తండ్రిని మించిన తనయుడయ్యాడు. అర్థమైందా? ఈ రోజున ఒక టైంలో నా కొడుకుని ఇంట్రడ్యూస్ చేసుకునే స్థితి నుంచి ఈరోజు మా నాన్నగారు, ఈయన మా చిరంజీవి మా నాన్నగారు అని దగ్గరికి తీసుకునే స్టేజ్కి అతను వెళ్ళాడంటే ప్రౌడ్ ఆఫ్ మూమెంట్. అది నిజంగా చెప్పాలంటే రామ్ చరణ్కి ఉన్న వినయ విధేయ రామ కరెక్ట్ ట్యాగ్ లైన్. నన్ను అడిగితే వినయానికి వినయం ఉంది, విధేయత ఉంది, గౌరవించే తత్వం ఉంది, మనిషిని ప్రేమించే గుణం కూడా ఉంది. క్యారెక్టర్ వేరియేషన్స్ ఉన్నాయంట చాలా చాలా. నీకు అందుకే అందరికీ నచ్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఇండస్ట్రీలో రామ్ చరణ్. రామ్ చరణ్కే ప్రభాస్కి శత్రువులు ఉండరు. మీరు గమనించండి. కాదు ఎక్కడైనా ట్రోల్స్ కూడా చూసుకోండి. మీరు నా మాట అబద్ధం అయితే ట్రోల్స్ కూడా చూసుకోండి. వీళ్ళిద్దరికి తప్పితే అందరికీ ట్రోల్స్ ఉంటాయి, వీళ్ళిద్దరికీ ఉండవు. ఎందుకంటే వీళ్ళు ఎక్కువ కూడా జనాలతో ఎంతవరకు లిమిట్స్ క్రాస్ చేయరు. కాబట్టి లిమిట్స్లో ఉన్నంతసేపు కూడా ఆయన ఎప్పుడు ఎదుగుదల అనేది ఆగదు. ఎందుకంటే నెగిటివిటీ ఉండదు. ఖచ్చితంగా నెగిటివిటీ లేని హీరోలు కాబట్టి వీళ్ళ ఎదుగుదల ఎప్పుడు కూడా పై స్థాయిలోనే ఉంటుంది, కింద స్థాయిలో చూసే ప్రసక్తి లేదు. ఇప్పుడు ఈ సంక్రాంతికి గేమ్ చేంజర్ రికార్డులు బ్రేక్ చేస్తుంది అంటారా? ఈ 3 సినిమాల్లో ఏది ఈ సంక్రాంతి బరిలో నిలుస్తుందంటే ఖచ్చితంగా నేను చెప్తాను. మరి స్వార్థం అనుకోవద్దు, నాకు తెలిసి గ్లోబల్ స్టారే కొడతాడేమో అనిపిస్తుంది. ఫ్యామిలీ ఓరియంటెడ్ అయితే వెంకీ మామ పట్టుకెళ్తాడు, మాస్ ఓరియంటెడ్ అయితే బాలయ్య బాబు పట్టుకెళ్తాడు. ముగ్గురు కూడా ఫుల్గా మీల్స్ పెట్టి మనల్ని ఈ పండుగ వాతావరణం మొత్తం కూడా హైప్ తెచ్చే అవకాశం ఉంది. 3 సినిమాలు హిట్ అయినా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే సెలవులో వాతావరణం చాలా ఫెస్టివల్ మూడ్లో ఉంటుంది. అటు చూస్తే నాటుకోడికి వస్తారు, ఇటు చూస్తే బూరెలు వేస్తారు, అటు చూస్తే గారెలు వేస్తారు. కాబట్టి ఈ కాంబినేషన్కి ఈ 3 సినిమాలు కూడా నాటుకోడి బిర్యానీ లాగా 3 కూడా ఒక వరుస క్రమంలో హిట్ అయినా కానీ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎంజాయ్డ్. అలా రేట్లు పెంచొచ్చు అంటాం. మళ్ళీ రేట్లు అడగండి, సెన్సార్ బోర్డుని అడగండి. మీరు అట్లాగా రేట్ల గురించి అడగండి. ఒకటి చెప్తున్నా, ఏం లేదు, రేట్లు అనేది ఇప్పుడు కాలక్రమేణా కొన్ని సిచ్యువేషన్ బట్టి పెంచవలసి వస్తుంది. అది అలా పెంచడం వల్ల సామాన్యుడికి మొదటి రోజు వెళ్ళి చూసే హక్కు ఉండదు. కాబట్టి ఎప్పుడు మామూలుగానే ఉంటే రేట్లు ఖచ్చితంగా కంటెంట్ ఉందనుకోండి. చాలా సినిమాలు మీరు చూసుకోండి, చిన్న చిన్న కంటెంట్తో వచ్చి భారీ స్థాయిలో కోట్లు కొల్లగొట్టాయి. అలాంటి సినిమాలు ఉన్నాయి, కాంతార కానీ హనుమాన్ కానీ. ఇలాంటి సినిమాలని ఆధారంగా చేసుకొని నేను చెప్పేది ఏంటంటే, రేట్లు పెంచడం అనేది మిడిల్ క్లాస్ వాడికి కొంచెం ఇబ్బంది. ఏం చేస్తాడో ఫస్ట్ డే చూడడం,
ఓ 2-3 రోజులు అయిన తర్వాత రేట్లు తగ్గిన తర్వాత వెళ్ళి చూస్తాను. కాబట్టి రేట్లు పెంచడం వల్ల కామన్ పీపుల్కి ఎప్పుడు కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. 1000 రూపాయలు సంపాదించేవాడు 1500 టికెట్ కొనాలంటే చాలా కష్టం అవుతుంది. అర్థమైందా? మీరు అర్థం చేసుకోండి కొంచెం బ్రాడ్ మైండ్తో. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు మామూలుగా ఉంటే రేట్లు అందరికి కూడా ఈ పండగ వాతావరణం పండగగా మిగులుతుందని నేను ఆశిస్తాను. ఎందుకంటే పండగ వాతావరణంలో 3 సినిమాలు వస్తున్నాయి కదా, ఈ 3 కూడా ఖచ్చితంగా ఎక్కువ సక్సెస్ రేటే ఉంది. ఎందుకంటే పండగకు వస్తున్నాయి అంటేనే మంచి సబ్జెక్ట్తో వస్తున్నాయని అర్థం. ఆ సబ్జెక్ట్ని జనాల్లోకి తీసుకెళ్లాలంటే రేట్లు ఎప్పుడు మామూలుగా ఉంటేనే వెళ్తారు జనాలు కూడా. అది దృష్టిలో పెట్టుకొని చేస్తే మంచిదని అవుతుంది. ఓకే బ్రో, థ్యాంక్ యూ.